ఇది మన తెలంగాణలో నడుస్తున్న ఉద్యోగ చక్రం అన్నమాట. దొంగ చేతిలో తాళం పెట్టడమే కాకుండా మళ్ళీ ఒక ప్రమోషన్లు, మళ్ళీ వాళ్ళకు ప్రమోషన్లు ఇస్తే ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేది వెళ్ళే కదా. అవినీతి అధికారుల భర్తం పట్టాలి, సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళే ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. కోట్లాది రూపాయలు రావాల్సిన వాళ్ళ దగ్గర, కానీ ఇవన్నీ ఏడిపోతున్నాయి, వాళ్ళ అకౌంట్లోకి వెళ్తున్నాయి. ఆల్రెడీ లంచాలకు అలవాటు పడ్డ అవినీతి తిమింగలాలు విజిలెన్స్ శాఖలో తెలంగాణలో చాలా మంది ఉన్నారు. నేటి రాత్రి ప్రతిరోజు విజిలెన్స్ శాఖ పైన రాస్తూనే ఉంది. అధికారులు స్పందిస్తున్నారు, కానీ తూతు మంత్రంగా చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నారు. తప్పు చేసిన వాడిని బయట పబ్లిక్గా బయట పెట్టండి, వాళ్ళ భాగవతాన్ని పబ్లిక్ చెప్పండి. అది చేయకపోవడం వల్ల వాళ్ళపైన యాక్షన్ తీసుకొని తర్వాత చర్యలు తీసుకోవడం మానేస్తే ఎలా? చర్యలు తీసుకుంటున్నారు కదా వాళ్ళకి బుద్ధి వచ్చేది. అవసరం ఉద్యోగం నుంచి తీసేయాలి. ఒకసారి లంచం లంచం తీసుకొని పట్టుబడితే మరోసారి వాళ్ళకు ఉద్యోగ అవకాశం లేకుండా చేయాలి. అలాంటి చట్టాలు తీసుకురావాలి. అది లేకపోవనే కదా లంచం తీసుకున్నా సస్పెండ్ అవుతాడు. మళ్ళీ ఆరు నెలల కాలం తర్వాత, సంవత్సరం కాలం తర్వాత వేరే అధికారికి లంచం వచ్చి మళ్ళీ ఉద్యోగంలో చేరుతున్నాడు. మళ్ళీ ప్రమోషన్లో మళ్ళీ ఆయనకు. ఇదే తదంగం తెలంగాణ రాష్ట్రంలో అవినీతి ఉద్యోగుల భారతం. ఇది ప్రతిసారి నేటి రాత్రి ప్రశ్నిస్తూనే ఉంది. ఆల్రెడీ కుక్కతో ఒక వంకరను బయటపడ్డది. మళ్ళీ అలాంటి అధికారులు మారుతారని ఎలా ఆశించారంటే ఆయన పైన అధికారి కూడా అదే కేటగిరీ. వీళ్ళందరినీ బర్తరఫ్ చేయాలి, మొత్తం ఉద్యోగాల నుంచి తీసివేయాలి. అప్పుడే ప్రభుత్వ ఖజానా సక్రమంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలు చేయించేది వాళ్ళే, చేసేది కూడా వాళ్ళే, వెనకాలంటే చేయించేది కూడా వాళ్ళే. కానీ ఎవరికి తెలియదు. కనుచూపు మేర ఎవరు కనబడరు కదా వాళ్ళకు. తప్పు చేసేవాడికి కనుచూపు మేరలో ఎవరో కనబడదు. కానీ ఎప్పుడో ఒకసారి బయటపడతారు. అప్పుడు వాళ్ళ జీవితమే నాశనం అవుతుంది. పైన అధికారులు తూతు మంత్రంగా వివరించకుండా వాళ్ళపైన ఒక ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి. చర్యలు తీసుకోవడం వల్ల కదా మళ్ళీ వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయ్యి అధికారులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళపైన ఏదో ఒకటి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే వాళ్ళ బుద్ధి వస్తుంది. మైనింగ్ పేరు చెప్పి ఇసుకాస్తులు రెచ్చిపోయారు. గ్రెనేడ్ తవ్వకాలలో లెక్కనంత అక్రమాలు జరిగాయి. వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతి అంతా ఇంత కాదు. ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ అవినీతి అధికారులే. హాస్పిటల్ పెడతామంటే ఫైల్ మీద సంతకం పెట్టడానికి ఒక సూట్ కేసు, ఇసుక క్వారీ నడుపుతామంటే సైన్ పెట్టడం సూట్ కేసు. ఎక్కడ పడితే అక్కడ అవినీతి పేరుతోటి అధికారులు కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. కుక్కతో ఒక వంకర అంటే ఎలా మారుతుంది అది? కనీసం వాళ్ళు తాళం ఇచ్చే అధికారులు కన్నా సిగ్గుశరం ఉండాలి కదా. ఆల్రెడీ ఒకసారి పట్టుబడ్డాడు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. మళ్ళీ ఆయన డబ్బు ఇస్తే మళ్ళీ ఆయన చేతికి తాళం ఇస్తే ప్రభుత్వ ఖజానా గండిగొట్టదు కదా. ఏదో ఒక రోజు ఆ నింద ఆయన మీద కూడా వస్తుంది కదా. ఇది మాత్రం అబ్జర్వ్ చేయట్లేదు. ఖచ్చితంగా వీళ్ళపైన ఒక ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాలి. రాబోయే రోజుల్లో కాదు, గత ప్రభుత్వం ఏ ఒక్కరి మీద యాక్షన్ తీసుకోలేదు. అలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులను తప్పించింది, కానీ యాక్షన్ తీసుకోవడం మర్చిపోయింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేది అవినీతి అధికారులే. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న లంచగొండి తిమింగిలాలు వాళ్ళపైన ఖచ్చితమైన చర్యలు తీసుకుంటే మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళపైన యాక్షన్ తీసుకుపోవడం వల్ల మరో అధికారికి వాళ్ళు డబ్బులు ఇచ్చి మళ్ళీ అదే స్థానంలో కొనసాగుతున్నారు. వాళ్ళకు మళ్ళీ ప్రమోషన్లు. ఇది ప్రజలకు సేవ చేయాల్సిన అవినీతి అధికారులు ఖచ్చితంగా భర్తం పట్టాలి. దీనికి ఒక చట్టాలు తీసుకురావాలి. ఏ శాఖ సరే, ముఖ్యంగా తెలంగాణలో విజిలెన్స్ శాఖలు ఎక్కడ పడితే అక్కడ గత 10 సంవత్సరాల నుంచి నేటి రాస్తూనే ఉంది. వందల కథనాలు ప్రచురించింది. ఎక్కడ హాస్పిటల్ కావచ్చు, మిల్లర్లు కావచ్చు, గ్రనైట్ మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా హౌజింగ్ కావచ్చు, అవినీతి అధికారులు చాలా వందలాది మంది ఉన్నారు. వాళ్ళందరికీ సస్పెండ్ చేశారు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ వాళ్ళపైన పూర్తి స్థాయి చర్యలు తీసుకోవడం మర్చిపోయారు. తర్వాత వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇచ్చి అదే శాఖలో ఉద్యోగం తెచ్చుకొని వాళ్ళు మళ్ళీ ప్రమోషన్లు పొందారు. ఇదంతా ప్రభుత్వ ఆదాయానికి గండి. ఆ అవినీతి అధికారులను పట్టుకుంటే ప్రభుత్వానికి రావాల్సిన వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వెళ్తాయి. ఈ ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో శాఖలు, హాస్పిటల్ కావచ్చు, ఇసుక క్వారీలు కావచ్చు, గ్రైండ్ మాఫియా కావచ్చు, రైస్ మిల్లులు కావచ్చు, వీళ్ళకి ఇచ్చే సొమ్ము ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వ ఆదాయం బాగుంటుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.